మీలో ఎంతమందికి మృగశిర కార్తె చేపలు వండుకుని తినే అలవాటు ఉంది? ఈసారి కూడా చేపలు చాలా గుడ్డు వచ్చిందండి. ఆల్మోస్ట్ హాఫ్ కేజీ ఉంటది. మాకు ముందు అలవాటు అయితే ఏం లేదండి ఇలా మృగశిర కార్తె చేపలు అలా తినాలని చెప్పి. కాకపోతే ఇక్కడ తెలంగాణలో అందరికీ కూడా మృగశిర కార్తె రోజు తినే అలవాటు అయితే ఉంది. సో మేము కూడా ఇక్కడికి వచ్చాక మాకు అలవాటుగా మారిపోయింది. ఇంకా ఆ రోజు అయితే చేపలు చాలా రేటు ఉంటాయండి, అసలు కొనలేము. అలాగే చేపల షాపులు కూడా చాలా రష్ ఉంటాయి. లక్కీగా మాకు ఎప్పుడు ఒక అతను తెచ్చిస్తారు కాబట్టి ఆయన తీసుకొచ్చి అయితే ఇచ్చారండి. కాకపోతే ఆయన కూడా రేట్ ఎక్కువగానే తీసుకున్నారు. మేమైతే ఆ రోజు రవ్వు చేప తీసుకున్నాము. చేప వెయిట్ 3.5 కేజీలు ఉందండి. అందుకే గుడ్డు కూడా చాలా ఎక్కువ వచ్చింది. రైనీ సీజన్ లో చేపల గుడ్డు వస్తుంది అనుకుంటా. మేము ఎప్పుడు తీసుకున్నా కూడా వస్తుందండి. లాస్ట్ టైం తీసుకున్నా కూడా ఎగ్ వచ్చింది. అలాగే కొద్దిగా అయితే ఫ్రై చేస్తాను, అలాగే కొద్దిగా పులుసు పెట్టానండి. చేపల పులుసు చేసేటప్పుడు చేపల తలకాయ తోక లేకపోతే పులుసు అస్సలు బాగుండదు కదా. ఇంకా చేప ఎగ్ అయితే ఫ్రై చేశానండి. చేప ఎగ్ చేసేటప్పుడు ఆయిల్ అయితే చాలా ఎక్కువ లాగుతుంది. ఎగ్ చూడడానికి తక్కువగానే అనిపించింది కానీ ఫ్రై అయ్యాక ఎక్కువే అయిందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. దీంట్లో మీకేది ఇష్టమో కామెంట్ చేయండి.